ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. సిద్ధవటం రోడ్లోని ఈద్గా వద్దకు వెళ్లి సామూహిక ప్రార్థనలో పాల్గొన్నారు. నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలను ఆచరించిన ముస్లింలు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మత గురువులు మాట్లాడారు. రంజాన్ చాలా పవిత్రమైన రోజు అని, సేవ నిరతికి ప్రతీక అయిన రంజాన్ పండుగ నాడు ప్రతి పేదలకు సహాయం చేయాలని, రంజాన్ యొక్క పవిత్రతను విశిష్టతను వివరించారు. ప్రవక్త బోధించిన శాంతి సన్మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. అనంతరం ఖురాన్లోని సూక్తుల్ని ప్రబోధించారు. ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈద్గా వద్ద ముందస్తు జాగ్రత్త చర్యగా అర్బన్ సిఐ రామకృష్ణ సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ముస్లిం మైనార్టీ సోదరులందరికీ సోదరులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు. ఈదుల్ ఫితర్ అందరూ ఈ రంజాన్ పండుగ మాసంలో ఉపవాసాలు ఉండి అందరూ ఈరోజు ఉపవాస తీసి రంజాన్ పండుగకు బాగా మనస్ఫూర్తిగా అల్లా దైవంలో బాగా ప్రతి ఇంట్లో సుఖ సంతోషాలతో జరుపుకోవాలని చెప్పి అల్లాను చేస్తూ ఈరోజు చాలా పవిత్రమైన రోజు రంజాన్ పండుగ రోజు అందరూ మస్జిద్కి వచ్చి ఇళ్ళకి పోయి ప్రశాంతమైన వాతావరణంలో పండుగ జరుపుకుంటారని చెప్పి వాళ్ళందరికీ నా సలాం అలైకుం చెప్తూ జై ఈదుల్ ఫితర్ నమాజ్ తర్వాత అందరు ఇళ్ళలో సుఖ సంతోషాలుగా ఉండాలని చెప్పి ఈ రంజాన్ చాలా పవిత్రమైన కాబట్టి అందరూ పండుగ సందర్భంగా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. మీ భాష. అందరికీ నా అస్సలాము అలైకుం మరియు ఈద్ ముబారక్. ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఈదుల్ ఫితర్ అనేది దాన ధర్మాల గల మంచి పండగ మంచి వాతావరణంలో అందరూ జరుపుకోవాలని అందరికీ ఈద్ ముబారక్ తెలుపుకుంటున్నాం. तमाम शहर बद्वेल के मुसलमान मर्द और हजरात को हमारे मास कमेटी की जानिब से और हमारी जानिब से ईद मुबारक। अल्लाह तबारक व तआला का बहुत बड़ा फजल एहसान हुआ कि अल्लाह तबारक व तआला ने हमको बहुत आसानी के साथ ईद उल फित्र मनाने की हमको सआदतें नसीब फरमाया और बेहतरीन अंदाज के साथ हमारी ईदगाह में हम नमाज को अदा कर चुके। पूरे लोग सही वक्त पर जमा हुए, बेहतरीन अंदाज में हम नमाज अदा करे हैं और सब लोगों को हमारी जानिब से और मास कमेटी की जानिब से तहे दिल से शुक्रिया अदा करते हैं। शहर बदवेल अतराफ़ व अकनाफ के तमाम मुसलमान भाई बहनों की खिदमत में ईद उल फितर की मुबारकबादी। अल्लाह ताला हम सब के रोज़ों को, तरावी को और दीगर नेक कामों को अल्लाह कबूल फरमाए। और इस वक्त में ईदगाह में जितने नौजवान 2-4 दिन से खाई साहब की निगरानी में मास कमेटी के ज़ेर सरपरस्ती ईदगाह में खिदमत की है, ईदगाह जो बिल्कुल झाड़ वगैरह हो गए थे, नमाज़ पढ़ने के काबिल नहीं थे, मेहनत करके बिल्कुल साफ इन्होंने किया, नमाज़ पढ़ने के काबिल बनाया। उन तमाम लोगों को भी मुबारकबादी देता हूँ और उनका दिल के गहराइयों से शुक्र अदा करता हूँ। और इस वक्त पूरे मुसलमानों को एक पैगाम ये देना चाहता हूँ कि हम मुसलमानों की खुसूसियत वो ईसार, हमदर्दी, अच्छे अखलाक थे, वो अब ख़त्म होते जा रहे हैं। मैं सारे माँ बाप से यह दरख्वास्त करता हूँ कि अपने बच्चों को अच्छे अखलाक सिखाने की कोशिश करें। अल्लाह हम सब को अमल की तौफीक अता फरमाए, आमीन। కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. అల్లా సుబ్హానహు వ తఆలా ఆదేశం మేరకు నెల రోజులు ఒక్క పొద్దులుండి పండుగ అంటే ఏదో వండుకొని తినడం అనేది కాకుండా బీదలకు, సాదలకు ఈ పండుగ ప్రతి ఒక్కరికి సహాయం చేసేదిగా ఉండాలని మా ప్రవక్త గారి నడవడిక, మా అల్లా సుబ్హానహు వ తఆలా ఆదేశం మేరకు, అల్లా సుబ్హానహు వ తఆలా అంటే అందరికీ ప్రతి మానవునికి ఆయన మహనీయుడు, ఆ కృపాశీలుడు, ఆ దయాగుణం కలిగిన వ్యక్తి. అస్తగ్ఫిరుల్లాహ్. అల్లా సుబ్హానహు వ తఆలా దయ వల్ల మేమందరము ఈ రంజాన్ నెలను నిర్వహించాము. నెల రోజులు ఒక్క పొద్దులు ఉన్నాము. మొత్తం బీదరికం ఎక్కడెక్కడ ఉందో మ్యాక్సిమం 80-85% ప్రతి ఒక్కరికి దానగుణం. ముస్లిం సమాజంలో ఉండే వ్యక్తులు ప్రతి ఒక్కరూ ఒక విధిలాగా ప్రతి ఒక్కరూ బియ్యాలు, దినుసులు అన్నీ పోరుమామిళ్ళ కానివ్వండి, బద్వేలు కానివ్వండి, ఎవరి శక్తి మేరకు వాళ్ళు దాన ధర్మాలు చేసి ఈ ఆకలి దప్పులు ఎలా ఉండాలి. రంజాన్ అంటే ఎందుకంటే ఒక మనిషి ఆకలి ఉంటే ఉన్నవాడు, లేనివాడు అందరూ ఆ ఆకలి ఎలా ఉంటుంది, లేని వాడికి ఉన్నవాడు సహాయం చేయడం ఒక విధి, కంపల్సరీ నెలలో చేయాలి. అది చేయడము ఇటువంటి సంతోషకరమైన పండగ ఎక్కడ ఏవి ఇది లేకుండా ఇంత అన్యోన్యంగా ఆప్యాయతలుగా అన్ని మతాలతో అన్ని వ్యక్తులతో కలిసిమెలిసి చేసే పండగ రంజాన్ పండగ. దీన్ని
మాకు ఈ సంవత్సరము మా వయసును పెంచి మళ్ళీ రేపు సంవత్సరం ఎవరుంటామో ఎవరున్నామో మాకు తెలియదు. ఈ 4 రోజులు ఒక్కబద్దులు ఉండే అవకాశం ఇచ్చినారు. జజాకల్లా ఖైర్. ఇంకొకటి ఏమంటే ముఖ్యంగా జమాయతే ఇస్లాం మాస్ కమిటీ తరఫున బీదలకు సహాయం చేయడం అనేది అది సహజంగా జరుగుతూ ఉంటుంది. మేము గుర్తించడంలో మేము ఎక్కడన్నా వెనుకబడి ఉన్నా చేసిన మా దృష్టికి మీరు ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా అన్ని కులస్తులలో ఓన్లీ ముస్లిమ్స్ కాదు, ఒక్కొక్క పేషెంట్గా ఉంటారు. మనిషి అనే వ్యక్తికి సహాయం చేయమని మాకు ఇస్లాం చెప్తుంది. అది ముస్లిం కానీ క్రిస్టియన్స్ కానీ హిందువు కానీ ఇంకొక కులస్తులు కానీ సిక్కులు కానీ కాదు. మనిషి అనే వ్యక్తి ఎవరు కష్టాల్లో ఉంటే అతనికి పోయి సహాయం చేయండి అనేది ఇస్లాం మెయిన్ బేస్ క్యారెక్టర్. ఇస్లాం క్యారెక్టర్ను మేము జమాయతే ఇస్లాం మాస్ కమిటీ వాళ్ళము దానికి 100కి 100 పాళ్ళు చేయలేకపోతున్నాము. కొన్ని ఫెయిల్ అవుతున్నాయి. మా రిక్వెస్ట్ ఏమంటే మీ ఇరుగు పొరుగున ఎవరు ఇబ్బందులు ఉంటే వాళ్ళ ఇబ్బందులను వాళ్ళ ప్రెస్ ద్వారా అందరికీ బద్వేల్ ముస్లిం కాకుండా బద్వేల్లో ఉన్న 56,000 మంది ఓటర్స్కి మేము రిక్వెస్ట్ చేసామంటే, సార్ ఫలానా ఫ్యామిలీ ఇలా ఇబ్బందుల్లో ఉంది, మీ చేతనైనా మీ కమిటీ తరఫున సహాయం చేయండి అని కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా పైవాడు కంపల్సరీ మీకు ఆ ఇచ్చే భాగ్యం మీకు ఇచ్చేస్తారు. అంటే పుణ్య కార్యక్రమాలు ఏ కమ్యూనిటీ ఎక్కడ చెప్పినా కూడా అదే మీ పుణ్య కార్యక్రమం. ఇలా ఇబ్బందుల్లో ఉన్నారు, ఇక్కడ పేషెంట్లో ఉన్నారు, ఇలా ఈ సమస్యల్లో ఉన్నారు, ఆ కుటుంబం నుంచి చేయండి అని. ఇప్పుడు మేము 47 మంది ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసినాము. కుట్టు మిషన్ సెంటర్లు ఓపెన్ చేసినాము. అన్ని కులస్తులు వచ్చి నేర్చుకుంటున్నారు. నేర్చుకున్న వ్యక్తులకు కుట్టు మిషన్లు ఫ్రీగా ఇస్తున్నాము. కంప్యూటర్ ఉచిత శిక్షణ కేంద్రం పెట్టాము. దినుసులు బియ్యాలు ప్రతి నెల మ్యాక్సిమం ఉన్న వ్యక్తులకు వెతికి ఇస్తున్నాము. మాకు తెలియని వ్యక్తులు ఫలానా చోట ఫలానా మనిషి ఇబ్బందుల్లో ఉన్నారు, మీరు పోయి మీ డైరెక్టర్లను చెప్పి ఎంక్వైరీ చేసి ఇవ్వండి అని చెప్పి మాకు ఈ సేవా కార్యక్రమాలను వహించడానికి అవకాశం ఇవ్వాలని బద్వేల్ ప్రజానికాన్ని కోరుతున్నాను. ప్లీజ్ సార్, మేము పౌర్వామిలలో 400 కుటుంబాలకు రేషన్ ఇచ్చాము. ఇప్పుడు బద్వేల్లో 350 కుటుంబాలకు రేషన్ బియ్యము అన్ని రకాల వస్తువులు 8 రకాల వస్తువులు బియ్యాలు పౌర్వామిళ్ళ బద్వేల్లో ఇచ్చాము. మాకు తెలియదు. మా దృష్టికి వచ్చిన వరకు చాలా వరకు మేము క్లియర్ చేస్తున్నాము. ఇంకా ఎవరైనా ఉంటే దయ ఉంచి ప్లీజ్ మాస్ కమిటీ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎక్కడ బీదరికం ఉన్నా కొద్ది వరకు మా చేతనైనంత వరకు మేము సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు బద్వేల్ ప్రజలు అందరూ ఎక్కడ ఉంటే అక్కడ వ్యక్తులను మాకు రిపోర్ట్ ఇవ్వాలి. అన్ని కులాలలో ఎక్కడ ఉన్నా కూడా మేము సర్వీస్ చేయడానికి రెడీగా ఉన్నాం సార్. ప్లీజ్ మమ్మల్ని ఏదన్నా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మా సెక్రటరీ బాబ్జీ గారు కానివ్వండి, మౌలాలి గారు కానివ్వండి, వాళ్ళకు మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మేము వచ్చి చూసి వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళ సహాయ సహకారాలు చేస్తామని ఈ రంజాన్ పండుగ సందర్భంగా అల్లా సుబ్హానహు దయ వలన మేము ఇది మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. ముస్లిం సహోదరులకు మరియు యావత్ భారతదేశంలో ఉండే ముస్లిం సహోదరులకు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ज़मीन वालों पर तू रहम कर, ज़मीन वालों पर तुम रहम कर, ఆకాశ వాల तुम और रहम करेगा. భూవాసులను మీరు కరుణించండి, ఆకాశవాసి మిమ్మల్ని కరుణించును అనే నినాదంతో మా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చూపిన దారిలో 30 రోజులు కఠిన ఉపవాసాలుండి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ రంజాన్ పండుగ ఈరోజు ముగింపుకు ఈ నమాజ్ ద్వారా జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి మాస్ కమిటీ తరఫున సెక్రటరీగా అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ముఖ్యంగా బద్వేల్ మాస్ కమిటీ ఎన్నో సహాయ సహకారాలు, ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తూ ఉంది. ముఖ్యంగా ఈ సంవత్సరము అధికారికంగా 900 మందికి బియ్యము దినుసులు ఇవ్వడము, అనధికారికంగా ఇంకా 200 మందికి వాళ్ళ ఇళ్లకు చేర్చడం జరిగింది. దాదాపు 1000 మందికి ఇవ్వడం జరిగింది. అల్లా దయ వల్ల మీ అందరి సహకారంతో వచ్చే సంవత్సరం ఇంకొక 500 మందికి ఎక్కువగా ఇవ్వాలని ఆశిస్తున్నాము. అందరూ సహకరించాలి. ముఖ్యంగా ఈ నెల రోజులు ఎక్కడే కానీ దాదాపు మన డిస్టిక్లో ఉండదు. ఇఫ్తారీ విందు పూర్తి నెల రోజులు 30 రోజులు ఉండడము, సహరీ పూర్తిగా నెల రోజులు ఉండడము, ఇది ఒక ప్రత్యేకత బద్వేలుకు. ముఖ్యంగా ఇక్కడ ఉండే ముస్లిం సోదరులలో చాలా దయాహృదయులు, వాళ్ళందరూ సహాయం చేయబట్టి ఈ పని జరిగింది. ముఖ్యంగా మాస్ కమిటీ చేస్తున్న సంక్షేమ ఫలాలు అందరికీ అందాలని మా ఆకాంక్ష.
ముఖ్యంగా కుట్టు మిషన్లు అయితేనేమి కంప్యూటర్ శిక్షణ కూడా ఇప్పిస్తున్నాం పేద పిల్లలకు. ఇంకా వచ్చేసి ప్రతి నెల రేషన్ ఇచ్చే కార్యక్రమం కానీ, బీద పిల్లలకు పెళ్ళిళ్ళు చేసే విషయం కానీ, ఇంకా వ్యాధిగ్రస్తులకు సహాయం చేయడం కానీ, ఈ విధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాము. ఇంకా మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్లు ఇంకా ఎవరైనా అర్హులు నిజమైన హక్కుదారులు ఉంటే గిన మాస్ కమిటీ దృష్టికి తీసుకొని వస్తే గిన సహాయం చేయడానికి మాస్ కమిటీ ఎప్పుడు ముందుంది. ముఖ్యంగా మా ముఫ్తీ సాబ్ గారు, మా గురువు గారు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఎత్తికాఫ్ అంటే 10 రోజులు ఇంటికి రాకుండా కేవలం మసీదులోనే మనందరి గురించి ప్రార్థనలు చేసి ఆయన మనందరి క్షేమం కోరి అల్లాహకు ప్రార్థించినాడు. ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదములు మాస్ కమిటీ తరఫున. అలాగే మా హాజీ సాబ్ గారు మొత్తం ఈ ఈద్గాను శుభ్రపరచడంలో కానీ, టైమింగ్ కరెక్ట్గా మెయింటైన్ చేయడం కానీ ఆయన కూడా సహాయం పూర్తిగా మాస్ కమిటీకి సహకరించినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన ముస్లిం సహోదరులందరికీ ఎంతో వినయంతో చెప్పిన సమయానికి చేరుకొని మాస్ కమిటీకి సహకరించి పూర్తిగా నమాజ్ అయినంత వరకు కూడా ఎటువంటి విభేదాలు లేకుండా చేసుకునేందుకు మాస్ కమిటీ తరఫున సెక్రటరీగా సరిటాల మౌలాలి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సలాం అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సోదరులకు మా యొక్క మాస్ కమిటీ తరఫున ఈద్ ముబారక్ తెలుపుతూ, ముఖ్యంగా ఈ రంజాను ఉగాది 2 ఒకటేసారి వచ్చేటి చాలా సంతోషకరమైనది. కాబట్టి చాలామంది మన హిందూ సోదరులు కూడా మనకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. వాళ్లకు నా ధన్యవాదాలు చెప్తూ వాళ్ళకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ సిమెంట్ షరీఫ్ మాస్ కమిటీ ట్రెజరర్ బద్వేల్. హిందూ ముస్లిం అని ఏమీ తేడా లేకుండా ప్రతి ఒక్కరికి రంజాను మరియు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఇంకా సరికాల మౌలాలన్న చెప్పినట్టు మా ప్రెసిడెంట్ అల్లాబగాష్ గారు చెప్పినట్టు అన్ని సేవలు చేస్తున్నాము. ఏమైనా తక్కువ ఉంటే కానీ నాకు కానీ, షరీఫ్ అన్నకు కానీ, మా ట్రెజరర్ షరీఫ్ అన్నకు కానీ, డైరెక్టర్లకు కానీ, మౌలాలన్నకు కానీ తెలియజేయాల్సిందిగా మేము కోరుతున్నాము. ఇట్లు బద్వేల్.